విజువల్, కామెడీ, యాక్షన్, ప్రతిథింగ్ ఎవ్రీథింగ్ ఉన్న సినిమాలో ఎందుకు హిట్ కాదు సినిమా, నాని సినిమా ఎందుకు హిట్ కాదు, నాని ఎందుకు టాప్ హీరో కాదు అని ఒక్క డౌట్ తప్ప ఇంకేం లేదు. సినిమా సూపర్ హిట్ భయ్యా, చాలా బాగుంది భయ్యా. నాని అన్నకు డబుల్ హ్యాట్రిక్, సూపర్ హిట్, సూపర్ అవర్స్ మూవీ సూపర్ హిట్. కామెడీ అంతే. ఎలా ఉన్నా మంచి ఎలా ఉన్నా ఫుల్ పవర్ ఎలా ఉందన్న సినిమా? ఎలా సూపర్. సినిమా ఎలా ఉందండి? సినిమా ఎలా ఉందన్న? బాగుందన్న. సినిమా ఎలా ఉందన్న? సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. సూపర్ హిట్, సూపర్ సినిమా డబుల్ హ్యాట్రిక్, సూపర్ ఆరో హిట్ పక్కా లోకల్. సూపర్ Super. Nani action. Kirtan also super. Story about love story. It's really super. Music is also awesome. బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, కామెడీ. సెకండ్ హాఫ్ ఎమోషన్. బాగుంది. సూపర్. మామూలుగా లవ్ స్టోరీ గురించి 4 years చెప్పుకుంటారండి. సూపర్ సినిమా. బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఓకే లైట్. బాగుంది. చాలా బాగుంది. నాని డన్ హిస్ ఎక్సలెంట్ జాబ్. సాంగ్స్ బాగున్నాయి, బాగా చేశాడు నాని, చాలా బాగా చేశాడు. నాని మా సూపర్. ఫుల్ ఎంటర్టైనర్. సూపర్. యావరేజ్ సూపర్ భయ్యా, చించేసి సినిమా ఎలా ఉంది? తిరిగిపోయింది. సినిమా ఎలా ఉందన్న? సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. బ్యాక్ టు బ్యాక్ 6 హిట్స్. నాని క్యారెక్టర్ ఎలా ఉంది? హైలైట్. నాని హైలైట్. డైరెక్షన్ ఎలా ఉంది? సూపర్. కీర్తి సురేష్ నాని జంటలో ఉంది. హైలైట్. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ బాగుంది. దేవిశ్రీ బాగుంది. మూవీ ఎలా ఉంది మేడం? సూపర్. నైస్. సూపర్. డబుల్ హ్యాట్రిక్, సూపర్ మూవీ. క్లైమాక్స్ సూపర్. బాగుంది. నాని ఓవర్ యాక్షన్ కోసం చూడొచ్చు. మంచి నేషనల్ ఎక్సలెంట్. అన్ని డేస్ పక్క నాని ఎక్స్ట్రాడినరీగా చేశాడు. యాక్షన్ తిరుగులేదు సినిమా, ఎక్స్ట్రాడినరీ అద్భుతంగా చేశాడు. బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొద్దిగా లాగ్. సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం ప్రెడిక్టబుల్ ఉంది. టైం పాస్ మూవీ. నాని అయితే న్యాచురల్ యాజ్ యూజువల్. కీర్తి సురేష్ క్యూట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్. సెకండ్ హాఫ్ కొంచెం రొటీన్ అనిపించింది, బట్ ఓకే నైస్. మ్యూజిక్ అయితే సూపర్, 20 సాంగ్స్. దేవిశ్రీ ప్రసాద్ బ్రాండ్ సూపర్ అండి. నాని యాక్టింగ్ సూపర్. క్లైమాక్స్ సూపర్. పైసాలు చూడొచ్చు. సూపర్. సినిమా ఎలా ఉంది? బాగుంది. మూవీ ఎలా ఉంది? సూపర్ ఎలా ఉంది? చాలా బాగుంది. నాని మరి బాగుంది. టైం పాస్ చాలా బాగుంది. నైస్. బాగుంది. గుడ్. సినిమా ఎలా ఉంది? సూపర్. వర్డ్స్ చెప్పలేవు కదా. మూవీ బాగుంది, వెళ్ళి చూడొచ్చు. లోకల్ ఇంకెట్లా చేస్తారు, నాని బాస్ అది న్యాచురల్ యాక్టర్. సూపర్ అన్న మూవీ. సెక్సీ. సూపర్ ఉంది. డాన్స్ కూడా చాలా బాగా చేశాడు. తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. నాని యాక్టింగ్ అయితే సూపర్. మ్యూజిక్ చాలా బాగుంది. చాలా 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 బాగుంది. నాని యాక్టింగ్ అయితే కామెడీ, నవ్వలేక చచ్చిపోయాం. మొత్తం చెక్కలైపోయిందండి, భయంకరంగా ముక్కలైపోయింది. పోయి ఏదైనా పెట్టుకోవాలి, అంత కామెడీ అసలు తట్టుకోలేము. చాలా బాగుంది. సూపర్. అల్టిమేట్ అసలు. మళ్ళీ న్యాచురల్ స్టార్ అనిపించాడు. ఓకే బాగుంది, పర్లేదు. మీరే బాగున్నారన్న. చాలా ఫ్యామిలీ అంటే యూట్ ఎంటర్టైన్మెంట్. నాని యాక్షన్ ఇస్ గుడ్. లోకల్గా కూడా ఆడదు సినిమా. నవీన్ చంద్ర బాగా చేశాడు. గుడ్ మూవీ. నాని యాక్టింగ్ సూపర్. మళ్ళీ కీర్తి సురేష్ సూపర్. అంతా నాని స్టైల్లో వెళ్ళిపోయింది. నానికి
సూపర్ హిట్ జై నాని. కామెడీ సెన్స్ బాగుంది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నవ్వుకుంటూనే ఉన్నాను. వాళ్ళిద్దరు పేరు కూడా బాగుంది. సాంగ్స్ అయితే ఎర్రగా తీశారు. డాన్స్ కూడా బాగా చేశాడు నాని. అసలు ఇన్ని ఫిలిమ్స్లో చూడలేదు, ఈ ఫిలింలో చూసాము. నాని డాన్స్ ఎర్రగా తీశాడు. బాగుంది, చాలా బాగుంది ఫిలిం. మూవీ ఇది పక్కా లోకల్ కాబట్టి పక్కా లోకల్, నేను కూడా లోకల్. సో నాకు బాగా నచ్చింది. అమ్మాయిలు అయితే అలాంటి లోకల్ అబ్బాయిలకి పడిపోతారు. కీర్తి సురేష్ అయితే ఎక్స్ట్రాడినరీ తన పర్ఫార్మెన్స్. అంటే అంతకుముందు మూవీస్లలో తను కామ్ సైలెంట్, బట్ ఈ మూవీలో మాత్రం ఇంకొంచెం స్కోప్ ఉంది తన క్యారెక్టర్కి. అండ్ క్లైమాక్స్ అయితే ఆసమ్గా ఉంది. థ్యాంక్ యూ. మ్యూజిక్ మేమైతే స్టార్టింగ్ నుంచి అరవడమే స్టార్ట్ చేసాం, కాకపోతే ఐమాక్స్ ఎవరు సరిగ్గా అరవట్లేదు. మేమే ఇంకా అరుస్తున్నామేమో. ముగ్గురు అమ్మాయిలు ప్రీమియర్కి వచ్చామంటే ఆలోచించుకోండి ఎంత బాగుందో మూవీ. చాలా బాగుంది. థ్యాంక్ యూ. యా, ఇట్స్ గుడ్. ఫీల్ గుడ్ మూవీ. స్టోరీ ఇట్స్ రొటీన్ బట్ ఇట్స్ గుడ్. ఆల్ ఆర్ గుడ్. బాగుంది, చాలా బాగుంది. నాని యాక్షన్స్ ఎవ్రీథింగ్ గుడ్. అన్ని బాగుంది. కామెడీ బాగుంది. నేను లోకల్. నాని లాంటి అద్భుతమైన నటుడు, ఆల్రెడీ సక్సెస్లో ఉన్న త్రినాథ్ దర్శకత్వం. సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ ట్రైలర్ చూసినప్పుడు కొంచెం సినిమా చూపిస్తే మాలాగా ఉందేమో అనే ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు ఆ డౌట్ తీరిపోయింది, అలాగే ఉంది. ఇట్స్ జస్ట్ అన్ యావరేజ్ ఫిల్మ్. నాని పర్ఫార్మెన్సు, ప్రసన్న కొన్ని డైలాగ్స్ తప్ప మిగతా అంతా రొటీన్ ఫిల్మ్గానే ఉంది. ఇట్స్ ఎ డిసప్పాయింటింగ్ ఫిల్మ్ ఫర్ నాని. ఇఫ్ బ్రెయిన్ వదిలేసి మీరు సినిమా చూడాలనుకుంటే సినిమా చూడండి, నో హార్మ్. బట్ ఇఫ్ యూ వాంట్ ఎంజాయ్ నానిస్ పర్ఫార్మెన్స్, దిస్ ఇస్ నాట్ ద ఫిల్మ్. మళ్ళీ ఇంకోసారి కావాలంటే సినిమా చూపిస్తామావో చూసుకోండి. థ్యాంక్ యూ.